నమస్తే. బండి భగీరథ కేసులో ఒక బిగ్ ట్విస్ట్ కనబడుతుంది. కొత్తగా మరో సెక్షన్ను యాడ్ చేస్తూ పోలీసులు అయితే మాత్రం కేసు నమోదు చేయడం జరిగింది. బిఎన్ఎస్ 64(2)M అనేటువంటి సెక్షన్ను యాడ్ చేస్తూ మరి ఈ కేసులో గతంలోనే కొన్ని ఫోక్సో కింద బిఎన్ఎస్ సెక్షన్ కింద కేసులు నమోదైతే ఇలా మరో కేసు దాంట్లోకి వచ్చి పడ్డది. సో ఈ సెక్షన్ అంతా కూడా చాలా తీవ్రమైనటువంటి నేరం చేసినటువంటి వ్యక్తులకు వేసేటువంటి సెక్షన్ ఇదంతా. ఒకవేళ ఇదే కనుక నేరం రుజువైనట్టయితే ఉంటే అతనికి 20 ఏళ్ల నుంచి జీవిత ఖైదీగా కూడా శిక్ష అనుభవించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సెక్షన్ బిఎన్ఎస్లో ఉన్నటువంటి సెక్షన్ ఏదైతే 64(2)M అన్నటువంటిది, గతంలో బిఎన్ఎస్ 74, 75 అండ్ ఫోక్సో చట్టంలో ఉన్నటువంటి 6 Class 1 అండ్ రెడ్ విత్ 6 అన్నటువంటి కేసు నమోదు చేయడం జరిగింది బండి భగీరథ పైన. సో అవి కూడా ఫోక్సో కేసు, అవి కూడా 20 ఏళ్లకు పైబడేటువంటి శిక్షలు అనుభవించేటువంటి సెక్షన్స్ అవన్నీ. ఇప్పుడు మరొకటి అది అదనంగా వచ్చి చేరడం, ఇప్పుడు బండి భగీరథని ఇక ఎవరు కూడా కాపాడేటువంటి స్థితిలో లేరు. అంటే ఈ సెక్షన్ ఏమని చెప్తుందంటే బాధితురాలి పైన పలుమార్లు, ఒకసారి కాదు చాలాసార్లు లైంగికంగా దాడి చేసిండు, శారీరకంగా వాడుకున్నాడు అన్నటువంటి సెక్షన్ ఇది. సో ఈ సెక్షన్ కూడా పోలీసులు యాడ్ చేసిండు. అంటే దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసుని చాలా పోలీసు వాళ్ళంతా కూడా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చాలా సీరియస్గా తీసుకున్నట్టుగానే అర్థమవుతా ఉన్నది. బాధితురాలి దగ్గర నుంచి వాంగ్మూలం తీసుకున్నారు, బాధితురాలు ఇచ్చేటువంటి స్టేట్మెంట్ కానీ, ఆమె సమర్పించినటువంటి సర్టిఫికెట్స్ కానీ, ఈ సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేయడం జరిగింది. అమ్మాయిని ఏ ఫామ్ హౌస్ తీసుకెళ్లడం జరిగింది, ఏ హోటల్కి తీసుకెళ్లడం జరిగింది, ఎక్కడెక్కడికి తిప్పడం జరిగింది అన్నటువంటి దానిపైన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రితురాజ్ గైక్వాడ్ ఎవరైతే ఉన్నారో తాను నేరుగా బాధితురాలు ఇంటి దగ్గరికి వెళ్ళి వాంగ్మూలం తీసుకొని, సో ఫామ్ హౌస్ దగ్గరికి, మోయినాబాద్లో ఫామ్ హౌస్ దగ్గరికి డిసెంబర్ 31 రోజు జరిగినటువంటి ఈ సంఘటనకు సంబంధించిన అన్ని వివరాలను తెలుసుకునేందుకు బాధితురాలని అక్కడికి కూడా తీసుకువెళ్ళినట్టుగా తెలుస్తూ ఉన్నది. సో ఇదే సందర్భంలో మొన్ననే మనం చూసుకోవచ్చు, 8వ తారీఖున కేసు అయితే 15వ తారీఖున 16వ తారీఖున అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దాని తర్వాత మధ్యంతర బెయిల్, దానిపైన బెయిల్ కూడా రాలేదు, కోర్టులో కూడా బెయిల్ ఇవ్వట్లేదంటూ మేడ్చల్ సంబంధించినటువంటి ఫోక్సో కోర్టు ఏదైతే ఉందో కోర్టు సైతం కూడా 14 రోజుల రిమాండ్ విధించడం జరిగింది. చెర్లపల్లి జైలుకి బండి భగీరథ వెళ్ళడం జరిగింది. సో వెళ్ళిన తర్వాత కూడా ఇన్వెస్టిగేషన్ పూర్తి స్థాయిలో కొనసాగుతూ ఉన్నది. సో మరో పక్కన పోలీసులు సైతం కూడా ఫేట్ బషీరాబాద్ పోలీసులు సైతం కూడా మాకు కస్టడీకి కావాలి అంటూ కోర్టులో పిటిషన్ వేసేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. దీంట్లో కూడా బండి భగీరథని పూర్తి స్థాయిలో విచారించాలి, కస్టడీ తీసుకొని విచారించినట్టయితే ఉంటే, సీన్ రికన్స్ట్రక్షన్ చేసినట్టయితే ఉంటే పూర్తి వివరాలు బయటకు వస్తాయి అన్నటువంటి ఒక ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. అంతేకాకుండా ఇప్పటికే భగీరథ యొక్క ఫోన్ని సీజ్ చేయడం జరిగింది. భగీరథ వాడినటువంటి 2 ఫోన్లు, ఐఫోన్ ఏవైతే 2 ఫోన్లు ఏవైతే ఉన్నాయో ఆ ఫోన్లని రెండింటిని కూడా సీజ్ చేయడం జరిగింది. ఫోరెన్సిక్స్ ల్యాబ్కి సైతం కూడా పంపించడం జరిగింది. అంటే దాంట్లో కీలకమైనటువంటి ఆధారాలు ఇంకా ఉంటాయని చెప్పేసి పోలీసులు భావిస్తూ ఉన్నారు. దాంట్లో వాళ్ళు కలిసి దిగినటువంటి ఫోటోలు కానీ, వాళ్ళు ఎక్కడికెక్కడికి వెళ్ళిళ్ళు ఏంటిది, దాంట్లో ఉన్నటువంటి వీడియోలు కానీ, ఫోటోలు కానీ, ఆమెకు పెట్టినటువంటి మెసేజ్లు కానీ, ఈమెయిల్స్ కానీ, వీటన్నిటి పట్ల కూడా పోలీసులు సైతం కూడా ఇప్పటికే 2 ఫోన్లని వాళ్ళు అప్పటికే సీజ్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఇప్పటికే పెట్టినటువంటి కేసులతోటి, ఉన్నటువంటి సెక్షన్లతోటి నేరం రుజువైతే 20 ఏళ్లకు పైబడేటువంటి శిక్షలు ఉన్నప్పటికీ మరో సెక్షన్ ఇక్కడ యాడ్ చేయడం ద్వారా నిజంగా చాలా రేపు భవిష్యత్తులో బండి భగీరథ అసలు బయటికి వస్తాడన్నటువంటి అనుమానం కూడా కలుగుతూ ఉన్నది. ఇన్ని కేసుల తర్వాత అన్ని కూడా చాలా తీవ్రమైనటువంటి నేరాలు ఇవంతా కూడా, 20-25 ఏళ్లకు పైన పడేటువంటి శిక్షలు ఇవంతా కూడా. అవసరమైనట్టయితే ఉంటే జీవిత ఖైదీగా కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి న్యాయ నిపుణులు చెప్తా ఉన్నారు. మరి ఏం కాకపోతా ఉన్నది, ఈ సంబంధించినటువంటి ఫోక్సో కేసులో బండి భగీరథ బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుందా, ఈ కేసు ద్వారా, ఈ సెక్షన్ ద్వారా ఏం చెప్పబోతా ఉంది ఈ సెక్షన్ అనేటువంటిది కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ సద్దాం ఉన్నాడు, సద్దాం గారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సద్దాం గారు, ఇప్పుడు సెక్షన్ అదనంగా యాడ్ చేయడం జరిగింది, బిఎన్ఎస్ 64(2)M అనేటువంటి సెక్షన్ యాడ్ చేయడం జరిగింది. ఏంటిది బిఎన్ఎస్ 64(2)M అనేటువంటిది ఎందుకు యాడ్ చేయడం జరిగింది? గతంలో కూడా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినటువంటి పోలీసులు మళ్ళీ దీన్ని ఎందుకు అదనంగా యాడ్ చేసిందని చెప్పేసి అనుకోవచ్చు. దీని ప్రభావం ఏ విధంగా ఉండబోతా ఉంది? ఇంత ముందుకు మనము మొదటి రోజు ఇంటర్వ్యూ మీరు నన్ను చేసినప్పుడు నేను చెప్పిన ఆమె మీద 2 సార్లు అత్యాచారం జరిగింది, 3వ సారి అసాల్ట్ జరిగింది అని చెప్పి
ఉమ్, మీకు గుర్తుంటే మీరు దాన్ని గమనిస్తే మీకు ఒకసారి తెలుస్తుంది. ఓకే. ఇది రిపీటెడ్ గా ఆ అమ్మాయి మీద జరిగిన దాడి ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన డెఫినేషన్ గురించి మాట్లాడుతుంది సెక్షన్. పనిష్మెంట్ ఫర్ ఏదైతే మనం రేప్ కేసు అయితే ఉంటుందో ఉమ్. దాని గురించి మాట్లాడుతుంది. అంటే ఇది అంతా బిఎన్ఎస్ 64(2)M అనేది పలుమార్లు అమ్మాయి పైన అత్యాచారం చేసిండు, మైనర్ అమ్మాయిని, అంతేనా? అవును అవును అవును. ఏంటి దీని ప్రభావం ఎట్లా ఉంటుంది? ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుంది? దీనికి ఎట్లాంటి పనిష్మెంట్ ఉంటుంది? అది ప్రూవ్ అయితే 10 years to life దాకా పనిష్మెంట్ పడుతుంది. ఇంకా మనం గట్టిగా చెప్పాలంటే ఈ పరిస్థితులల్లో అది ప్రూవ్ కావడానికి దాదాపు అవకాశాలు ఉన్నాయని మనకు అర్థమవుతుంది. ఇదంతా కూడా ఇంత ముందుకు 370 IPCకి సంబంధించిన సెక్షన్ N గా మనం చూస్తాం. రిపీటెడ్ సెక్సువల్ అసాల్ట్, అదే సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ జరిగే విధానం గురించి చెప్పేటప్పుడు చెప్తారు. ఇది ఏ రోజైతే మన తొలి వెలుగులో మనం మొదటి ఇంటర్వ్యూ మీరు నేను చేసిన విషయం ఉందో ఆ రోజే నేను కుండ బద్దలు కొట్టి చెప్పడం జరిగింది. అమ్మాయి మీద 2 సార్లు అత్యాచారం జరిగింది, 3వసారి అసాల్ట్ జరిగిందని చెప్పి. ఇంకా డీప్ డౌన్ గా మనం అప్పుడు పోవద్దు, ఆ దశలో మనకు కూడా లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ ఉండే. కాబట్టి ఇప్పుడు మనం చూస్తే ఫాల్స్ ప్రామిస్ టు మ్యారేజ్ కూడా అట్రాక్ట్ అయ్యే విధంగా ఉంటది అన్నట్టు దీంట్లో. ఓకే. 64 లా మెయిన్ గా అంటే దాంట్లో మ్యారేజ్ చేసుకుంటామనో ఇంకోటనో ఏదో ఒకటి చూపించి వాళ్ళని ఎక్స్‌ప్లాయిట్ చేసే విధానం వల్ల ఈ కేసు అట్రాక్ట్ అవుతుంది. ఓకే. ఎస్పెషల్లీ రిపీటెడ్ సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఎప్పుడైతే బాధిత మహిళ మీద జరుగుతుందో ఈ సెక్షన్ అట్రాక్ట్ అవుతుంది. ఓకే. రెండోది, అతని మీద ఆల్రెడీ ఫోక్సో సెక్షన్ కి సంబంధించిన మన 5 and 6 ఉంది కదా. అవును. ఇప్పుడు అది పెనిట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్ గా ఆటోమేటికల్లీ ఈ 64 ఇన్వాల్వ్ అయితే రేప్ అనేది జరుగుతుందని చెప్తారు కదా. అవును. ఇంత ముందు సెక్సువల్ ఎక్స్‌ప్లాయిట్ అంటే సెక్సువల్ అసాల్ట్ మాత్రమే రేప్ గా కన్సిడర్ చేసేది. ఓకే. అండర్ ది ఫోక్సో. ఇప్పుడు డైరెక్ట్ IPCకి సంబంధించిన రేప్ కేసు కూడా వస్తే మళ్ళీ అక్కడ కూడా సెక్షన్ ఆల్టరేషన్ అవుతుంది 3-4 కిందికి. ఓకే. పెనిట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్ జరిగింది అనే విధంగా ఇది బ్రిడ్జ్ ఆఫెన్స్ అంటాం అన్నట్టు. అంటే సేమ్ పోక్సోలో ఉంటది, సేమ్ IPCలో ఉంటది. ఓకే. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అయితా ఉంటే ఇట్లా సెక్షన్లు ఇంకా ఇట్లా పెరుక్కుంటూ పోతా ఉంటాయా? మళ్ళీ ఇంకా యాడ్ చేసేటువంటి అవకాశం ఉండదా? ప్రయత్నం చేస్తా. మన తెలుగు ప్రేక్షకులు కూడా చాలా క్లియర్ గా ఎప్పుడైనా FIR ఇస్ నాట్ ఎన్ ఎన్సైక్లోపీడియా. అంటే మొదటి దశ ప్రాథమిక సమాచార నివేదిక అంటారు. FIR అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. ఇట్స్ సింప్లీ స్టాండ్స్ ఇట్స్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఓకే. పార్ట్స్ గా 161 స్టేట్మెంట్ అంటే బాధితురాలు స్టేట్మెంట్ రికార్డ్ చేసినప్పుడు ఓకేనా, అప్పుడు ఆ స్టేట్మెంట్ మెజిస్ట్రేట్ ముందర చెప్పిస్తే 164 అవుతుంది. కానీ కన్ఫెషనల్ స్టేట్మెంట్ అంటాం. ఓకే. అన్నప్పుడు ఖచ్చితంగా కూడా ఈ రెండిట్లల్లా ఇంకా ఏమైనా ఆధారం దొరికితే పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే బేస్డ్ ఆన్ అంటే నేను ఈ రోజు గిడిపోయినా ఈ నేరం జరిగిందని విచారం చేస్తున్న భాగంగా నాకు ఈ విషయం కొత్త విషయం తెలిసింది అని చెప్పి ఇంకొక FIR రిజిస్టర్ చేస్తారు. సారీ, ఇంకొక సెక్షన్ యాడ్ చేస్తారు. లేదు అంటే మొదటి ప్రాథమిక నివేదికలో చెప్పిన అంశాలు తప్ప అయితే సెక్షన్ ని డిలీట్ చేస్తారు. అప్పుడు డిఫాక్టో కంప్లైంట్ కి నోటీస్ ఇస్తారు. నోటీస్ టు డిఫాక్టో కంప్లైంట్ అని చెప్పి సెక్షన్ ని మేము డిలీట్ చేస్తున్నాము, మీకు ఏదైనా అబ్జెక్షన్ ఉంటే మీరు కన్సర్న్ కోర్టుకు ప్రొటెస్ట్ పిటిషన్ వేసుకోండి అని చెప్పి ఆ నోటీస్ యొక్క సారాంశం అన్నట్టు. మిగతా సెక్షన్ వల్లే ఛార్జ్ చేస్తారు. ఇప్పుడు మీ ఫోన్ పోయిందని అంటారు అనుకోండి, పోలీస్ ఇన్వెస్టిగేషన్ లా CCTV ఫుటేజ్ వాళ్ళు చూసినప్పుడు మీ ఫోన్ మీరు ఎక్కడన్నా దాచిపెట్టుకున్నారని తెలిసింది అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, సింపుల్ గా మీకు నోటీస్ ఇచ్చి ఆ సెక్షన్ డిలీట్ చేస్తారు. అంటే కోర్స్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ యాడింగ్ సెక్షన్స్ డైల్యూటెడ్ సెక్షన్స్ జరుగుతాయి. ఇది రాష్ట్రంలో మొదటిసారి జరిగిందేం కాదు. ప్రతి రేప్ కేసులో గానీ, ప్రతి దొంగతనం కేసులో గానీ, లేకపోతే ప్రతి మర్డర్ కేసులో గానీ అక్కడ ఉన్న సర్కమ్స్టాన్షియల్ చేంజెస్ ని బట్టి సెక్షన్స్ ని యాడింగ్ గానీ డిలీట్ గానీ జరుగుతుంది. బేస్డ్ ఆన్ ది విక్టిమ్ స్టేట్మెంట్ గానీ, విక్టిమ్ ఇచ్చే ఎవిడెన్స్ గానీ. విక్టిమ్ చాలా క్లియర్ గా చెప్తుంది కదా అండి. పోక్సోలో 164 చెప్పినప్పుడు ఇన్ కేస్ ప్రిజంప్షన్
జరిగింది అని సెక్షన్ 29 ప్రకారం జడ్జి నమ్మితే విక్టిమ్ స్టేట్మెంట్ మీదే కన్విక్షన్ వేయొచ్చు. ఇప్పుడు సద్దాం గారు ఇప్పుడు ఆల్రెడీ 14 రోజుల రిమాండ్కు విధించడం జరిగింది మేడ్చల్ కోర్టు. మధ్యంతర బెయిల్ పైన హైకోర్టులో 21వ తారీఖున కేసు ఉంది, వాదనలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సెక్షన్ను చేర్చడం ద్వారా ఇంకా కేసు ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం కనబడతా ఉందా? బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉండదా? బెయిల్ రావడం అనేది నేను ఇక్కడ చెప్తున్నా అసాధ్యం. ఈ కేసు అండర్ ట్రయల్ నడుస్తుంది. ఎలాగైతే ప్రజ్వల్ రేవన్న నడిచిందో, ఎలాగైతే ఆశారం బాపులు నడిచిందో, ఇది కేసు దిస్ ఇస్ అ కేస్ ఫర్ స్పిట్ అండర్ ట్రయల్. ఓకే, అంటే ఇవన్నీ సర్కమ్స్టెన్సెస్ ల బాధితుడు నిందితుడు ఇంత స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న పర్సన్ కాబట్టి అతనికి బెయిల్ ఇవ్వడము అంటే నన్ను అడుగుతున్నైతే ఆ కేసులకు వెళ్ళి అతనికి ఎన్ఓసి ఇవ్వడం లాంటిదేగా. ఆయన బయటకు వస్తే ఆయన జైలుకి పోక ముందు కేసు అయినప్పటి నుంచి బాధితురాలను ఎంత హరాస్మెంట్ చేసిరండి మీరు ఒక్కసారి గమనించండి అనిల్ గారు. ఎంత దారుణం చేసిరు, ఎంత దౌర్జన్యం చేసిరు, సోషల్ మీడియాకు కాంట్రాక్ట్ ఇచ్చి. మీరు ఒక్కసారి గమనించండి, ఒక 23 మంది ఇన్ఫ్లుయెన్సర్ల మీద 706/2026 పేట్ బషీర్బాగ్ పోలీసు వాళ్ళు చైల్డ్ కమిటీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్, రంగారెడ్డి జిల్లా చైల్డ్ కమిటీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ బేస్ చేసుకొని కేసు రిజిస్టర్ చేసిరు. జర్నలిస్టం అని చెప్పుకొని వాళ్ళు ఎంత ఘోరం చేసిరండి మీరు ఒక్కసారి గమనించే ప్రయత్నం చేయండి. ఒక మన తొలి వెలుగు మాత్రమే బాధితురాలు గొంతుకగా వినబడ్డది. దాదాపు 40 మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానళ్లకు ఒక్కటే ఇంటర్వ్యూ, మీరు నన్ను చేసిన ఇంటర్వ్యూ మొత్తం పటాపంచలు చేస్తూ ఆ అమ్మాయి మనీ ట్రాప్ కాలేదు, మీడియా మనీ ట్రాప్ అయిందని బయట ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేసినాము. చెప్పినాం కూడా అంతే బలంగా, అంత ఎఫెక్టివ్ గా. ఓకే సద్దా గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మొత్తానికి BNS 64-2M అనేటువంటి కేసు చాలా సార్లు అత్యాచారం చేసి పలుమార్లు అమ్మాయి పైన, మైనర్ బాలిక పైన అత్యాచారం చేసిందని చెప్పేసి పోలీసులు భావించే ఈ కేసు పెట్టడం జరిగింది, ఈ సెక్షన్ పెట్టడం జరిగింది, ఈ సెక్షన్ యాడ్ చేయడం జరిగింది. కాబట్టి భగీరథకు సంబంధించిన విషయంలో ఒక పక్కన ఇప్పటికే బెయిల్ అనేది అసాధ్యంగా మారినటువంటి ఈ సందర్భంలో పోలీసులు కొత్తగా ఈ సెక్షన్ని యాడ్ చేయడం, ఇంకా 21వ తారీఖున వచ్చేటువంటి తీర్పు ఏదైతే ఉంటుందో ఇది ఖచ్చితంగా భగీరథకి నెగిటివ్గా మారేటువంటి అవకాశమే స్పష్టంగా కనబడతా ఉంది. 14 రోజుల రిమాండ్కు విధించినటువంటి మేడ్చల్ కోర్టు మరి ఈ యొక్క తీర్పుని మరి హైకోర్టు 21వ తారీఖున సమర్థిస్తుందా, వ్యతిరేకిస్తుందా అనేది ఆ రోజు చూడాల్సినటువంటి అవసరం. కానీ సరే, మొత్తానికైతే మాత్రం సెక్షన్ల మీద సెక్షన్లు యాడ్ చేస్తూ బండి భగీరథ్ పైన లైంగికంగా దాడి చేసిండు, అమ్మాయి పైన లైంగికంగా వాడుకున్నాడు అన్నటువంటి దానిపైన పూర్తి స్థాయిలో పూర్తి సమాచారాన్ని పోలీసులు సేకరించిన తర్వాతనే ఒక పక్కన ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా నిష్పక్షపాతంగా విచారణ జరగాలన్నటువంటి ఒక ఉద్దేశంతో మొత్తానికైతే ఆ అమ్మాయి పెట్టిన కేసు అయితే ఏదైతే ఉందో అది నిజమైనటువంటిది. నిజంగా అమ్మాయిని మోసం చేసిండు, పెళ్లి చేసుకుంటానని చెప్పేసి పలుమార్లు ఆమె పైన అత్యాచారం చేసిండు. కేవలం ఇప్పటికే పోలీసులు సైతం కూడా నిర్ధారించడం జరిగింది, కోర్టు కూడా తేల్చేయడం జరిగింది. అమ్మాయి సైతం కూడా మైనరే. సో కేవలం 17 సంవత్సరాల 3 నెలలు ఉన్నటువంటి ఒక మైనర్ అమ్మాయి అని చెప్పేసి కూడా తేల్చేయడం కూడా ఇది భవిష్యత్తులో మరి ఇప్పటికే 20 ఏళ్ళకు 25 ఏళ్ళు శిక్షలు పడేటువంటి సెక్షన్స్ ఉన్నప్పటికీ ఇప్పుడు ఈరోజు కొత్తగా యాడ్ చేసినటువంటి సెక్షన్ ఏదైతే ఉందో ఇది రేపు భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదుర్కోక బండి భగీరథ్ తప్పదనేది మనకు దీని ద్వారా అయితే తెలియజేస్తా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.